నేటి భాషలో యేసు మనకు ఇలా చెబుతున్నాడు: మన జీవితాలను వరదలు లేదా గాలులు కదిలించలేని బలమైన, ఉన్నతమైన పునాదిపై నిర్మించాలి. మన జీవితాలు మరియు మన విశ్వాసం దృఢమైన పునాదులపై నిర్మించబడకపోతే ఒకరోజు అవి కూలిపోతాయి. ఆగమనం మనల్ని నిశ్శబ్దంగా మరియు చాలా ముఖ్యమైన ప్రశ్న అడుగుతుంది: మీరు నిజంగా ఏ పునాదిపై మీ జీవితాన్ని నిర్మిస్తున్నారు? ఈ సమయంలో సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ వస్తాడు, ఆధ్యాత్మిక తిరోగమన బోధకుడిగా మరియు ఆధ్యాత్మిక బుల్డోజర్గా. అతను మన జీవితాలను అలంకరించడానికి రాడు, అతను మన పునాదులను పరిశీలించడానికి వస్తాడు. మన బిజీగా ఉన్న రోజుల అరణ్యంలో నిలబడి అతను ఇలా పిలుస్తాడు: ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయండి. అతని స్వరం కొన్నిసార్లు కఠినంగా ఉండవచ్చు, కానీ అది ప్రేమతో నిండి ఉంటుంది. పరీక్షలు వచ్చినప్పుడు కూడా మనం స్థిరంగా నిలబడాలనేది అతని కోరిక. దీనిని వివరించడానికి ఇక్కడ ఒక చిన్న కథ ఉంది. తుఫాను తర్వాత ఇంటిని మరమ్మతు చేయడానికి ఒక కార్మికుడిని పిలిచారు. బయటి నుండి ఇల్లు అందంగా కనిపించింది, తాజా పెయింట్, మంచి కిటికీలు, దృఢమైన పైకప్పు. కానీ భారీ వర్షాలు వచ్చినప్పుడు గోడలు పగిలిపోయాయి మరియు నేల కంపించింది. కుటుంబం అర్ధరాత్రి పారిపోవలసి వచ్చింది. ఆ కార్మికుడు ఇలా అన్నాడు: నీ కష్టం గాలితో ప్రారంభం కాలేదు, నువ్వు నీ పునాదిని తనిఖీ చేయకపోవడం వల్లనే. యోహాను సరిగ్గా అలాగే చేస్తాడు. మన తాజా రంగు, మన మతపరమైన ఆచారాలు, మన పవిత్ర పదాలు, మన మంచి పేరు అతనికి నచ్చవు. అతను నేరుగా పునాది వద్దకు వెళ్లి ఇలా అడుగుతాడు: నువ్వు దేనిపై నిలబడి ఉన్నావు? ప్రార్థనపైనా? గర్వంపైనా? విశ్వాసంపైనా? భయంపైనా? దేవుని వాక్యంపైనా? లోకం అభిప్రాయంపైనా? పునాది బలహీనంగా ఉంటే గోడలను అలంకరించడం ప్రేమ కాదు. పునాదిని శుభ్రపరచడం ద్వారా కొత్తగా ప్రారంభించడం నిజమైన ప్రేమ. క్రిస్మస్ ముందు దేవుడు పంపే శక్తివంతమైన బోధకుడు జాన్. రెండవ అవకాశాల సాధువు, నేను తరువాత మారతాను అని చెప్పేవారికి, నన్ను క్షమించు, నేను ఎక్కడ తప్పు చేశాను అని అడిగేవారి సాధువు, దీన్ని నేను ఎలా సరిదిద్దగలను? మూసిన తలుపులు తెరవడానికి, పాత గాయాలను నయం చేయడానికి మరియు సంబంధాలను పునరుద్ధరించడానికి అతను సహాయం చేస్తాడు. జాన్ కూడా ఒక ఆధ్యాత్మిక బుల్డోజర్, కానీ పేదలను మరియు బలహీనులను అన్యాయంగా అణిచివేయడానికి మన సమాజంలో ఉపయోగించే బుల్డోజర్ల మాదిరిగా కాదు. అవి ఇళ్లను మరియు జీవితాలను నాశనం చేస్తాయి. జాన్ బుల్డోజర్ బలహీనులకు దేవుని వైపు మార్గాన్ని సుగమం చేస్తుంది. యేసు స్వయంగా నిజమైన నిర్మాత. ఆయన ప్రజలను విచ్ఛిన్నం చేయడు. ప్రజలను విచ్ఛిన్నం చేసే కారణాలను, పాపం, ద్వేషం, అన్యాయం, నిరాశ ఆయన విచ్ఛిన్నం చేస్తాడు, అవే ప్రజలను విచ్ఛిన్నం చేస్తాయి. పునాది శుభ్రంగా ఉన్నప్పుడు మనం ఉన్నతమైన, మరింత దృఢమైన పునాదిపై ఎలా నిర్మిస్తాము? యేసు మనకు బలమైన పునాదులను ఇచ్చాడు మరియు ఆగమనం వాటిని ఆచరించడానికి ఉత్తమ సమయం. వ్యక్తిగత ప్రార్థన. ప్రతిరోజు దేవునితో మాట్లాడండి. ప్రార్థన దేవుని ప్రేమను మరియు మన ప్రేమను ఏకం చేస్తుంది. విశ్వాసం. జీవితం అస్పష్టంగా ఉన్నప్పుడు కూడా యేసుపై నమ్మకం ఉంచండి. రోజువారీ లేఖన పఠనం. ఇది దేవుని ప్రేమలేఖ. యెషయి మూలం నుండి ఒక మొలక యొక్క వాగ్దానం, దేవుడు చనిపోయినట్లు అనిపించిన చోట కూడా కొత్త జీవితాన్ని సృష్టిస్తాడు. క్రైస్తవ సమాజం. మనకు మద్దతు ఇచ్చే మరియు ప్రోత్సహించే వ్యక్తులు. దేవుని వైపు ఎవరూ ప్రయాణం ఒంటరిగా ఉండదు. దయ. బాధలో ఉన్నవారిని సందర్శించి వారికి సహాయం చేయండి. నిశ్శబ్దం మరియు ధ్యానం. దేవుని స్వరాన్ని వినడానికి ప్రతిరోజు కొన్ని నిమిషాలు కేటాయించండి. ఓర్పు. ధైర్యం మరియు వినయంతో సంబంధాలను తిరిగి స్థాపించుకోండి. ఆశ మరియు ఆనందం. దేవునితో మనం ఎల్లప్పుడూ కొత్తగా ప్రారంభించవచ్చు. సేవ. మన సమయం, ప్రతిభ మరియు వనరులను దేవుని పని కోసం, ముఖ్యంగా జీవితాలు చిన్నాభిన్నమైన వారి కోసం ఉపయోగించండి. గత వారం మనం కొత్త ప్రార్థనా సంవత్సరాన్ని ప్రారంభించాము. ఆధ్యాత్మికంగా ఇది మన నిజమైన నూతన సంవత్సరం, కొత్త తీర్మానాలు చేసుకునే సమయం.
మరింత ప్రార్థించడం, మరింత ప్రేమించడం, భిన్నంగా జీవించడం. ఇప్పుడు ఆగమనం యొక్క ఈ ప్రారంభ కాలం ముఖ్యంగా జాన్ ది బాప్టిస్ట్ లాంటిది. అతను మీ హృదయ ఎడారిలో పవిత్ర బుల్డోజర్తో నిలబడి ఉన్నట్లు ఊహించుకోండి. అతను మీ బలహీనతలను చూసి ప్రేమతో ఇలా అంటాడు, దీన్ని శుభ్రం చేద్దాం, ఇప్పుడే ప్రారంభిద్దాం, తరువాత కాదు, ఇప్పుడే. ప్రవక్త యెషయా ఇలా అంటున్నాడు, యెషయి వేరు నుండి ఒక మొలక మొలుస్తుంది, చనిపోయినట్లు అనిపించే చోట కొత్త జీవితం పుడుతుంది, మార్పు వస్తుంది, కొత్త ప్రారంభమవుతుంది. ఈ ఆగమనంలో పుట్టినరోజు బిడ్డ కోసం మాత్రమే కాకుండా మహిమతో తిరిగి వచ్చే రాజు కోసం కూడా మనం సిద్ధం చేసుకుందాం. దేవుడు మనలోని బలహీనతను మరియు అబద్ధాన్ని తొలగించనివ్వండి, మరియు ఏ గాలి కూడా కదిలించలేని దృఢమైన పునాదిపై మన జీవితాలను నిర్మించడంలో ఆయన మనకు సహాయం చేయనివ్వండి.